వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. 9175 కానిస్టేబుల్ జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ 9175 పోస్టుల్లో మేల్ క్యాండిడేట్స్కి అంటే పురుషులకి 9096 పోస్టులు రిజర్వేషన్ చేయబడి ఉన్నాయి. ఫీమేల్ క్యాండిడేట్స్కి 79 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చినటువంటి టోటల్ కానిస్టేబుల్ జాబ్స్లో టెక్నికల్ మరియు ట్రేడ్స్మెన్ విభాగాల్లో ఉన్నటువంటి ఈ 9175 జాబ్స్ని ఫిల్ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక ఈ కానిస్టేబుల్ జాబ్స్కి సంబంధించి పే లెవెల్ 3 ద్వారా 21,700 బేసిక్ పేతో ఇతర అలవెన్సెస్ అన్నీ కూడా మనకి యాడ్ చేసి నియర్లీ 55,000 వరకు శాలరీ పర్ మంత్ మనకి స్టార్టింగ్లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. చాలామందికి డౌట్ ఉంటుంది, ఇక్కడ 21,700 అన్నారు, మరి మీరేమో 55,000 వరకు శాలరీ వస్తుందన్నారు, ఏ విధంగా వస్తుందని. సో ప్రజెంట్ మనకి సెంట్రల్ గవర్నమెంట్లో 60% వరకు డిఎన్ఎస్ అలవెన్స్ అనేది ఉంది. అలాగే హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఇది కానిస్టేబుల్ జాబ్స్ కాబట్టి యూనిఫామ్ అలవెన్స్, రిస్క్ అలవెన్స్, ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ అలవెన్సెస్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కలుపుకుంటే నియర్లీ మనకి 50 నుంచి 55,000 మధ్యలో శాలరీ అనేది మనం వర్క్ చేసే ప్లేస్ని బట్టి మనకి శాలరీస్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. చాలా మంచి ఉద్యోగాలు. ఎవరైతే కానిస్టేబుల్ జాబ్స్ సాధించాలి అనుకుంటున్నారో మన రాష్ట్రంలోనే మనకి పోస్టింగ్స్ అనేవి ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టోటల్గా మనకి 504 జాబ్స్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో టోటల్గా మనకి 353 పోస్టులకి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఇది సిఆర్పిఎఫ్ నుంచి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. అయితే సిఆర్పిఎఫ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద వర్క్ చేసేటువంటి సంస్థ. అయినా మనకి గుడ్ న్యూస్ ఏంటి అంటే, ఇంతకుముందు సిఆర్పిఎఫ్కి సంబంధించి ట్రేడ్స్మెన్ నోటిఫికేషన్ విడుదల చేసేటప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే మొత్తం కంట్రీ వైజ్గా ఒక నోటిఫికేషన్ అనేది ఇచ్చేవాళ్ళు. దీనివల్ల నార్త్ ఈస్ట్కి సంబంధించిన అభ్యర్థులు ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యేవాళ్ళు. అండ్ సౌత్లో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అసలు ఆసక్తి చూపేవాళ్ళు కాదు అప్లికేషన్ చేసుకోవడానికి. చాలా తక్కువ మంది మాత్రమే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల నుంచి సెలెక్ట్ అయ్యేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏం చేశారంటే స్టేట్ వైజ్గా వేకెన్సీని డివైడ్ చేసేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో మనకి టోటల్గా 504 పోస్టులకి, తెలంగాణలో 300 పైగా పోస్టులకి మనకి నోటిఫికేషన్ అనేది సపరేట్ చేసేసారు. కాబట్టి మన రాష్ట్రానికి సంబంధించిన వేకెన్సీకి మనం మాత్రమే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈజీగా మనం ఈ జాబ్స్ని సాధించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఇందులో పాయినియర్ వింగ్కి సంబంధించి కూడా కొన్ని వేకెన్సీస్ ఇచ్చారు. ఈ పాయినియర్ వింగ్లో మాత్రం ఇది ఆల్ ఇండియా లేబిలిటీలో ఉంటుంది. పైన ఇచ్చినటువంటి ఈ ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో, ట్రేడ్స్మెన్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి మాత్రం స్టేట్ వైజ్గా ఫిలప్ చేస్తారు. ఇందులో ఇక్కడ ఇచ్చే కొన్ని ట్రేడ్స్ అనేవి ఇచ్చారు మనకి. బ్రాస్ బ్యాండ్ అని, బార్బరు, బగ్లరు, కోబ్లరు, కుక్కు, కార్పెంటరు, డ్రైవరు, మాలి, మోటార్ వెహికల్ మెకానిక్, పైప్ బ్యాండు, అలాగే పెయింటరు, సఫాయి కర్మచారి, టైలరు, వాటర్ క్యారియరు, వాషర్మెన్, ఇలా ట్రేడ్స్ అనేవి ఇచ్చారు కదా. ఈ ట్రేడ్స్కి సంబంధించి మీకు ట్రేడ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుంది. మరి ఈ ట్రేడ్ టెస్ట్లో మనం ఏం ట్రేడ్ అనేది ఉంటుంది, ఏం చేయాలి అనేది కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంతవరకు ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణతో పాటుగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ విడుదలైనప్పుడు వెంటనే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఛానల్కి అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. డియర్ ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే 1/1/2026 నాటికి మీ దగ్గర ఈ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. ఇందులో మొదటగా డ్రైవర్ అనే జాబ్కి సంబంధించి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అలాగే దీంతో పాటుగా హెవీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. డ్రైవింగ్ టెస్ట్ అనేది పాస్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక మెకానిక్ మోటార్ వెహికల్ సంబంధించి 10th పాటుగా ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. 10th పాస్ అయిన వాళ్ళు చేసుకోవచ్చు, లేదా ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు కూడా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 2 years ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఐటీఐ సర్టిఫికేట్ అనేది మెకానిక్ మోటార్ వెహికల్లో చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. లేదా నేషనల్ లేదా స్టేట్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అనేది మెకానిక్ మోటార్ వెహికల్ ట్రేడ్లో చేసిన వాళ్ళు 3 years డ్యూరేషన్లో చేసిన వాళ్ళు ఈ మెకానిక్ మోటార్ వెహికల్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. కొన్ని ట్రేడ్స్ అనేవి ఇచ్చారు. నేను ట్రేడ్స్ చెప్పాను మీకు వేకెన్సీ ఇన్ఫర్మేషన్ చెప్పేటప్పుడు. ఆ జాబ్స్కి మీరు అప్లై చేయాలంటే మినిమం 10th క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది, మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆ ట్రేడ్కి సంబంధించి మీకు ప్రొఫిషియన్సీ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు. ఆ ట్రేడ్కి సంబంధించిన వర్క్ మీకు తెలిసి ఉంటే సరిపోతుంది. ఆ ట్రేడ్స్మెన్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక పాయినియర్ వింగ్లో మసూన్ అండ్ లేదా ఎలక్ట్రీషియన్ అనే జాబ్స్ ఉన్నాయి. వీటికి 10th పాటుగా 1 year ఎక్స్పీరియన్స్ అనేది మెషినరీ అండ్ లేదా ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో
వీళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఈ పాయినీర్ వింగ్కి సంబంధించి మాత్రం. ఓకేనా? ఈ ట్రేడ్స్‌మెన్ జాబ్స్‌కి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదండి. ఆ రెస్పెక్టివ్ ట్రేడ్‌లో మీకు నాలెడ్జ్ అనేది ఉంటే సరిపోతుంది. అది చెప్తాను. ఏం నాలెడ్జ్ ఉండాలనేది ట్రేడ్ వైస్‌గా నేను మీకు చెప్తాను. ఆ ట్రేడ్‌లో మీకు ఆ నాలెడ్జ్ ఉంటే సరిపోతుందనమాట. ఇక ఈ జాబ్స్‌కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి జస్ట్ మనం రూ. 100 అప్లికేషన్ ఫీజు అనేది పే చేస్తే సరిపోతుంది. జనరల్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఓబీసీ వాళ్ళు మాత్రమే రూ. 100 ఫీజు అనేది పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి సంబంధించిన క్యాండిడేట్స్ ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా వీళ్ళు అప్లికేషన్స్ చేసుకోవచ్చు. ఇక పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, పిఎస్టీ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వీటికి సంబంధించి రివైజ్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, వీటికి సంబంధించి ఎక్కడ కండక్ట్ చేస్తారు అంటే మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 2 సెంటర్లలో మనకి ఈ యొక్క టెస్టులు కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ మాత్రం మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో లేదా సిటీస్ ఏవైతే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నాయో అక్కడ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఈ ట్రేడ్ టెస్టులు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని మాత్రం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినటువంటి గ్రూప్ సెంటర్ సిఆర్పిఎఫ్ చంద్రాయణగుట్ట పిఓ కిషోర్గిరి హైదరాబాద్ తెలంగాణ ఈ యొక్క అడ్రస్లో, ఇంకొకటి వచ్చి గ్రూప్ సెంటర్ సిఆర్పిఎఫ్ రంగారెడ్డి జవహర్ నగర్ హకీంపేట్ మండల్ షామీర్పేట్ డిస్టిక్ మేడ్చల్ మల్కాజ్గిరి తెలంగాణ ఈ 2 టెస్ట్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనకి ఈ ట్రేడ్ టెస్టులు కనుక కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అయితే చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటి అంటే ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అంటే రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారా లేదా ఫిజికల్ టెస్టులు కండక్ట్ చేస్తారా అనే డౌట్ అనేది ఉంటుంది. ఫస్ట్ మనకి వీళ్ళు ఫిజికల్ టెస్టులు కండక్ట్ చేస్తారు. అందులో ఫస్ట్ మనం అందరూ అప్లికేషన్ చేసుకుంటాము. అప్లై చేసుకున్న వాళ్ళందరినీ కూడా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి పిలుస్తారు. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో ఏముంటుంది, ఇక్కడ ఇచ్చినటువంటి ట్రేడ్స్ అన్నీ కూడా ఇచ్చారు చూడండి. ఈ ట్రేడ్లలో కొన్ని చూడండి: డ్రైవర్, మోటార్ మెకానిక్ వెహికల్, అలాగే గార్డెనర్, పెయింటర్, కార్పెంటర్, బ్రాస్ బ్యాండ్, పైప్ బ్యాండ్, కోబ్లర్, టైలర్, సిటీ బగ్లర్. ఈ పోస్టులకి 5 కిలోమీటర్లని 24 నిమిషాల్లో రన్నింగ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 1.6 కిలోమీటర్స్ని 8.3 మినిట్స్లో రన్నింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక కుక్, వాటర్ క్యారియరు, బార్బరు, హెయిర్ డ్రెస్సరు, వాషర్ మెను, వాషర్ ఉమెను, సఫాయి కర్మచారి ఈ ట్రేడ్లకు సంబంధించి ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటారో మేల్ క్యాండిడేట్స్ 1.6 కిలోమీటర్స్ని 10 మినిట్స్లో, అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ 1.6 కిలోమీటర్స్ని 12 మినిట్స్లో రన్నింగ్ చేయాల్సి ఉంటుంది. పాయినీర్ వింగ్కి సంబంధించి కూడా 1.6 కిలోమీటర్స్ని 9 మినిట్స్ లోపు రన్నింగ్ చేయాలి. ఇప్పుడు ఈ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో ఫస్ట్ మనకి కండక్ట్ చేసేది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటీ. ఈ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఈ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో హైట్ చెక్ చేయడం జరుగుతుంది. మేల్ క్యాండిడేట్స్ అయితే 170 సెంటీమీటర్స్ మినిమం ఉండాలి, ఫీమేల్ అయితే 157 సెంటీమీటర్స్ మినిమం హైట్ అనేది ఉండాలి. ఇక షెడ్యూల్డ్ ట్రైబ్ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే 162.5 సెంటీమీటర్స్ మేల్ క్యాండిడేట్స్ ఉంటే సరిపోతుంది, ఫీమేల్ అయితే 150 సెంటీమీటర్స్ ఉన్నా కూడా సరిపోతుంది. ఇప్పుడు ఈ టెస్ట్లో కూడా ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి 80 చెస్ట్ అనేది చెక్ చేస్తారు. 80 సెంటీమీటర్స్ ఉండాలి, గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అనేది అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇది ఫీమేల్ క్యాండిడేట్స్కి ఈ వెయిట్ అనేది చెస్ట్ అనేది చెక్ చేయరు. దీని తర్వాత అంటే ఫస్ట్ ఫిజికల్ టెస్ట్లు కంప్లీట్ అయిన తర్వాత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఒకే సిబిటి ఎగ్జామినేషన్ ఉంటుంది, ప్రిలిమ్స్ మెయిన్స్ అలా ఏముండదు. ఇందులో 100 క్వశ్చన్స్తో 100 మార్కులతో మనకి సిబిటి టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్లు 25 మార్కులకి, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్లు 25 మార్కులు, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్లు 25 మార్కులకి, ఇంగ్లీష్ లేదా హిందీ నుంచి 25 క్వశ్చన్లు 25 మార్కులకి, టోటల్గా మనకి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి 2 అవర్స్ డ్యూరేషన్ అంటే 120 మినిట్స్ డ్యూరేషన్లో మనకి ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఈ క్వశ్చన్ పేపర్ అనేది మనకి లోకల్ లాంగ్వేజ్లో ఉండదు, ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే క్వశ్చన్ పేపర్ రావడం జరుగుతుంది. అండ్ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది, 0.25 నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇది డీటెయిల్డ్ సిలబస్ అనేది మనకి నోటిఫికేషన్లో 15th పేజీలో ఉంటుంది. రీజనింగ్ సంబంధించి జనరల్ అవేర్నెస్ సిలబస్ ఏంటి, మ్యాథ్స్ ఏంటి, ఇంగ్లీష్ ఏంటి అనే సిలబస్ మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో ఇప్పుడు సిబిటి ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత అందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని ట్రేడ్ టెస్ట్ మరియు లేదా స్కిల్ టెస్ట్కి పిలుస్తారు. ఈ ట్రేడ్ టెస్ట్లో ఏముంటుంది, డ్రైవర్ అనే జాబ్కి మీకు డ్రైవింగ్ వచ్చా రాదా అనేది చెక్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ మోటార్ మెకానిక్ వెహికల్కి సంబంధించి ఆటోమొబైల్ ఫిట్టింగు, మోటార్ మెకానిక్ ట్రేడ్కి సంబంధించి ఏ విధంగా టూల్స్ హ్యాండిల్ చేయాలి అనేది మీకు ఇక్కడ చెక్ చేస్తారు. ఆ ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. బగ్లర్ అనే దానికి ప్లేయింగ్, హ్యాండ్లింగ్, మెయింటెనెన్స్ ఆఫ్ బగ్లీ ఏదైతే ఉందో
దాన్ని మీకు టెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే మీరు ఏ ట్రేడ్ అయితే అప్లై చేస్తారో ఆ ట్రేడ్‌లో మీకు ప్రావీణ్యం ఉందా లేదా, నాలెడ్జ్ ఉందా లేదా అనేది మీకు చెక్ చేయడం జరుగుతుందనమాట. టైలర్ అంటే కటింగ్ చేయడం క్లాత్, దాన్ని స్టిచ్చింగ్ చేయడము, ఐరన్ చేయడము ఇలాంటివన్నీ కూడా టైలర్ ట్రేడ్‌లో చెక్ చేస్తారు. కోబ్లర్‌కి సంబంధించి ఆ ట్రేడ్‌కి సంబంధించి టెస్ట్ చేయడం జరుగుతుంది. కార్పెంటర్‌కి సంబంధించి వుడ్ ఫిట్టింగు, పాలిషింగు, ఆ మెటీరియల్స్‌ని ఏ విధంగా ఫిట్ చేయాలి, డోర్స్, విండోస్, ఫిక్సేషను ఇవంతా కూడా కార్పెంటర్‌ది చూసుకుంటారు. నెక్స్ట్ పెయింటర్‌కి సంబంధించి ఆ పెయింటింగ్ నాలెడ్జ్ ఉందా లేదా అనేది చెక్ చేస్తారు. గార్డెనర్‌కి మాలి ఏదైతే ఉందో ప్లాంటేషన్ నాలెడ్జ్ ఉందా లేదా, ఆ ప్లాంట్స్ మెయింటెనెన్స్, అలాగే సీడ్స్ దేర్ సీజన్స్ మనకి సీజన్ వైజ్‌గా సీడ్స్ ఏ విధంగా వేయాలి, ఫర్టిలైజర్స్ ఇవన్నీ కూడా గార్డెనర్ మాలికి సంబంధించి ట్రేడ్ టెస్ట్‌లో కండక్ట్ చేస్తారు. అలాగే బ్రాస్ బ్యాండ్‌కి సంబంధించి బ్యాండ్ ఏ ఇన్‌స్ట్రుమెంట్ ఉంటుంది కదా, దాన్ని ప్లే చేయడం వచ్చా లేదా అనేది చెక్ చేస్తారు. పైప్ బ్యాండ్‌కి సంబంధించి కూడా సేమ్. కుక్‌కి సంబంధించి చపాతీ, రైస్, వెజిటేబుల్, దాల్, సాంబార్, ఇడ్లీ ఇవన్నీ చేయడం వచ్చా రాదా అనేది చెక్ చేయడం జరుగుతుంది. వాటర్ క్యారియర్‌కి సంబంధించి ఇక్కడ ఆటా మేకింగ్, చపాతీ మేకింగ్ అంటే దాన్ని చేయడము ఇలాంటివన్నీ చేయడం వాటర్ క్యారియర్ అనే ట్రేడ్‌లో చేయాల్సి ఉంటుంది. బార్బర్ లేదా హెయిర్ డ్రెస్సర్‌కి సంబంధించి తెలిసిందే ట్రేడ్. వాషర్‌మెన్‌కి సంబంధించి ఐరన్ చేయడము, క్లాతింగ్ చేయడము, బట్టలు ఉతకడము ఇవన్నీ కూడా వాషర్ మెన్ లేదా వాషర్ ఉమెన్ అనేవాళ్ళు చేయాల్సి ఉంటుంది. సఫాయి కర్మచారికి సంబంధించి ఫ్లోర్స్, ఓపెన్ ఏరియాస్‌లు క్లీన్‌గా ఉన్నాయా లేదా చూసుకొని వాటిని స్వీపింగ్ చేయాల్సి ఉంటుంది. మసూన్‌కి సంబంధించి ట్రేడ్‌కి సంబంధించినటువంటి ఎలక్ట్రీషియన్‌కి సంబంధించి ఆ ట్రేడ్‌కి సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది మీకు ఉందా లేదా అని టెస్ట్ చేస్తారు. ఈ ట్రేడ్ టెస్ట్‌లో మీరు క్వాలిఫై అయితే సరిపోతుంది. హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకోని అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడ్ టెస్ట్ అనేది 100 మార్కులు కండక్ట్ చేశారనుకోండి. ఆ 100కి మీరు క్వాలిఫై అయితే సరిపోతుంది. కట్ ఆఫ్ మార్క్స్ అనేవి రీచ్ అయితే సరిపోతుందనమాట. ఓకేనా? సో దీని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ DME అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత జాయినింగ్ అప్పుడు మళ్ళీ ఒకసారి రివైజ్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది మీకు కండక్ట్ చేస్తారు. ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఈ CRPF నుంచి విడుదలైనటువంటి కానిస్టేబుల్ జాబ్స్కి ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి 20/4/2026 తేదీ నుంచి స్టార్ట్ అవుతాయి. అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 19/5/2026 లోపు ఆన్లైన్లో మనం అప్లికేషన్స్ అనేవి చేసుకోవాలి. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఏజ్ లిమిట్ విషయానికి వస్తే పోస్ట్ వైజ్గా ఏజ్ లిమిట్ అనేది ఉంది ఇక్కడ, అది మనం చెక్ చేసుకోవాలి. డ్రైవర్ కానిస్టేబుల్ జాబ్కి 21 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. కానిస్టేబుల్, మోటార్ మెకానిక్, వెహికల్ కాపులర్ ఈ ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో వీటికైతే 18 నుంచి 23 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ అనేది SC, ST వాళ్ళకి 5 సంవత్సరాలు, OBC వాళ్ళకి 3 సంవత్సరాలు రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అనేది ఈ జాబ్స్కి ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే ఇప్పుడే జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా పొందుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మనకి ఈ నోటిఫికేషన్ ఎండింగ్లో మనకి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు పోస్ట్ వైజ్గా, అది మీరు ఇక్కడ నోటిఫికేషన్ ఎండింగ్లో చూడవచ్చు.